నన్ను నమ్మండి. ఇతను చెప్పినట్టుగా ఇంకా ఎవ్వరూ ఇంత బాగా చెప్పలేదు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి గూగులోల్కి సంబంధించిన విస్క్ ఫ్రీ ఇమేజ్ అండ్ వీడియో జనరేటర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్గా చెప్తా. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూశారు అంటే ఈ వెబ్సైట్ గురించి ఫుల్ గ్రిప్ అయితే వచ్చుద్ది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో గూగుల్ విస్క్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ విస్క్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ బ్రౌజ్ గ్యాలరీ అని వచ్చుద్ది, దీని మీద క్లిక్ చేయండి. మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే ఎంటర్ టూల్ మీద క్లిక్ చేయడం వెబ్సైట్లోకి వెళ్తాం. ఈ వెబ్సైట్లోకి వెళ్ళే ముందు కింద మనకి ఆల్రెడీ చేసిన చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు యూజ్ చేసుకోవాలి అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఫోటో ఉంది కదా, ఇక్కడ ఉన్న ఫోటో బదులు మీ ఫోటో రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రెష్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మేక్ యువర్ ఓన్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి మనకి ఈ టెస్ట్‌కి సంబంధించిన ప్రాంప్ట్ కనబడుద్ది. ఈ ప్రాంప్ట్‌లో ఇక్కడ ఫ్రెష్ అని కనబడుతుంది కదా, ఈ ఫ్రెష్ బదులు మీ నేమ్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ మనకి లెటర్స్ వైస్ కింద కూడా మార్చడానికి ఇక్కడ ఉంటది ఎఫ్. ఎఫ్ ఏమవ్వాలి అని ఉంది, ఇలా రావాలని ఉంది. ఎఫ్ బదులు మీ పేరులో ఫస్ట్ లెటర్ ఇస్తారు. ఇలాగా ఇక్కడ ఉన్న ప్రాంప్ట్‌ని మనం చేంజెస్ చేసుకొని జనరేట్ చేయడమే. క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది కూడా అంతే. మేక్ యువర్ ఓన్ అన్నారు అంటే మనకి ప్రాంప్ట్ సెపరేట్‌గా కనబడుద్ది. మనం ఈ ప్రాంప్ట్‌ని కాపీ చేసుకొని మనకి అదర్ ఏ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా, నానో బనానాలో గాని, చాట్ జీపీటీలో గాని మీరు ఎక్కడైనా ఫోటోస్ జనరేట్ చేసుకోవచ్చు. దీని గురించి మనకి ఇంత డెప్త్‌గా అవసరం లేదు. బేసిక్‌గా చెప్పాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇయన్నీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ టూల్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనం డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతాం. కనబడే మొత్తాన్ని ఈ వెబ్‌సైట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఈ వెబ్‌సైట్‌లో మనం మెయిన్‌గా ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్ యారో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఈ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఈ మీరు హైడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే హైడ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఎక్స్టెండ్ అవుతాయి. మనం ఈ సబ్జెక్టు, సీను, స్టైల్ యూజ్ చేయకుండా కూడా డైరెక్ట్‌గా ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ జనరేట్ చేశాను. ఈ ప్రాంప్ట్‌ని డైరెక్ట్‌గా ఇక్కడ పేస్ట్ చేసి, ఇక్కడ మీకు కావాల్సిన సైజ్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీకు ఆటోమేటిక్‌గా ఫోటోస్ జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొని 2 ఫోటోస్ జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ మనకి సబ్జెక్ట్, సీన్, స్టైల్ ఇక్కడ 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ 3 ఆప్షన్స్ గూడా మీ దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్‌గా ఇమేజెస్ అప్‌లోడ్ చేసి మీరు జనరేట్ చేయొచ్చు. లేదు నాకు ఎటువంటి ఇమేజెస్ లేవు, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజెస్ జనరేట్ చేస్తాను అంటే, మనం ఈ సబ్జెక్ట్‌లో ఇక్కడ క్లిక్ చేసి సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఇవ్వడమే. ఇలాగ ప్రతి దానికి ఇక్కడ ప్రాంప్ట్స్ ఇచ్చుకోవడానికి ఉంటది. ఫస్ట్ ఈ 3 యూజ్ చేసే ముందు అసలు ఇవేంటి అన్నది మీకు ఒక ఐడియా ఉండాలి. సబ్జెక్ట్ అంటే ఫస్ట్ నేను ఇమేజెస్ ప్రకారంగా చెప్తున్నాను. మీ దగ్గర ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయిని ఒక బ్యాక్‌గ్రౌండ్ కింద సెట్ చేద్దాం అనుకుంటే, మనకి అమ్మాయి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ కింద వచ్చుద్ది. మనకి బ్యాక్‌గ్రౌండ్స్ ఇలాంటియన్నీ సీన్ కింద వస్తాయి. మనకి ఆ ఇమేజ్ ఆయిల్ పెయింటింగ్‌లో కావాలా, సినిమాటిక్ లుక్‌లో కావాలా అన్నది ఈ స్టైల్‌లోకి వచ్చుద్ది. నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ డౌన్‌లోడ్ చేశాను. ఫస్టు సబ్జెక్ట్ దగ్గర ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేస్తున్నా. మన ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి అంటే కింద అప్‌లోడ్ ఇమేజ్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేయండి. సబ్జెక్ట్ అనేటప్పటికి మనుషులు గాని, యానిమల్స్ గాని ఇలాంటియన్నీ మనకి సబ్జెక్ట్‌లో వస్తాయి. కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి ఇమేజ్ ఉంది. ఇది సబ్జెక్ట్‌లోకి తీసుకున్నా. నెక్స్ట్ సీన్. సీన్ వచ్చేటప్పటికి బ్యాక్‌గ్రౌండ్స్ అన్నీ మనకి సీన్‌లోకొస్తాయి. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ అని ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ స్టైలు మీకెలా కావాలి? ఆయిల్ పెయింటింగ్ కావాలా? డిజిటల్ పెయింటింగ్‌లో కావాలా? 2డీ క్యారెక్టర్స్ కింద కావాలా? లేకపోతే ఒక సినిమాటిక్ లుక్ కింద కావాలా? అన్నది మన ఈ స్టైల్‌లో దానికి సంబంధించిన ఇమేజ్ అప్‌లోడ్ చేస్తాం. లేదు నా దగ్గర ఎటువంటి ఇమేజెస్ లేవు అంటే మనం డైరెక్ట్‌గా ప్రాంప్ట్ అయినా ఇచ్చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ టెస్ట్ అని ఉంది గదా, ఇక్కడ క్లిక్ చేసి సినిమాటిక్ రియలిస్టిక్ అని ఇచ్చా. ఇక్కడ జనరేట్ అన్నాను అంటే ఇది అక్కడ యాడ్ అయిపోద్ది. మనం ఇలాగా బేసిక్ ప్రాంప్ట్ అయినా అవ్వచ్చు. ఇలా బేసిక్‌గా కాకుండా నాకు కొంచెం ప్రొఫెషనల్‌గా కావాలి అంటే నేను ఆల్రెడీ ప్రాంప్ట్స్ అయి డౌన్‌లోడ్ చేశాను. ఈ ప్రాంప్ట్స్ అన్నీ నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. మీరక్కడ కాపీ చేసి
యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ప్రాంప్ట్ కాపీ చేసి యూజ్ చేసినా మనకి ఫోటోగ్రఫీకి సంబంధించిన ప్రాంప్ట్ కావాలి. ఇక్కడ వింటేజ్ రోలర్ లుక్ అని ఉంది గదా! ఇది తీసుకుంటున్నా. మీకిక్కడ ఈ స్టైల్‌లో ఇది నచ్చలేదనుకోండి సింపుల్‌గా డిలీట్ అంటారు. ఇది రిమూవ్ అయిపోద్ది. ఎంటర్ టెక్స్ట్ దగ్గర ఇప్పుడు నేను కాపీ చేసిన ప్రాంప్ట్ పేస్ట్ చేసి జనరేట్ అంటున్నా. జనరేట్ అనడం మనకు ఆ ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా స్టైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి నచ్చినట్టుగా సబ్జెక్ట్ ఇచ్చాం, సీన్ ఇచ్చాం, నెక్స్ట్ స్టైల్ ఇచ్చాం. ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఈ 3 కలిపి జనరేట్ అవుతాయి. జనరేట్ అయ్యేయి ఎలా అవుతాయి? మనం ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వలేదు కాబట్టి ఎలా జనరేట్ అవుతాయో మనకే ఐడియా ఉండదు. నాకు నచ్చినట్టుగా జనరేట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను దీనికి తగ్గట్టుగా ప్రాంప్ట్ ఇస్తున్నాను. దిస్ గోల్ స్టాండింగ్ బిఫోర్ ద హౌస్ అని ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చా. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయడం ఇక్కడున్న ఇమేజెస్ ఈ ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొని మనకి ఇమేజెస్ జనరేట్ అయిపోతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి నచ్చినట్టుగా ఇమేజెస్ జనరేట్ అయినాయి. ఇక్కడ మనకి 2 వేరియేషన్స్‌లో వచ్చినాయి. ఇందులో మీరు ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. అలాగే షేర్ ఆప్షన్ ఉంటది. సపోజ్ ఈ ఫోటో నేను ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వాడతాను. దీన్ని ఫేవరెట్ కింద యాడ్ చేసుకోవాలి అన్నా ఇక్కడ లవ్ సింబల్ కనబడుతుంది గదా! ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఇది ఫేవరెట్ కింద అవుద్ది. ఈ ఫేవరెట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి పైనుంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీరు ఫేవరెట్‌లో ఇమేజ్ యాడ్ చేశారు కాబట్టి ఆ ఇమేజ్ ఇక్కడ కనబడుద్ది. నేను నార్మల్‌గా ఇమేజెస్‌లోకొచ్చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇమేజెస్ దీని పక్కన క్లిక్ చేశారు అంటే మీరేమైనా వీడియోస్ జనరేట్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఇలా మనకి ఇమేజెస్ జనరేట్ అయినాయి గదా! ఈ ఇమేజెస్‌లో నేనేమైనా చిన్న చేంజెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ రిఫైన్ అని కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి, మనం ఈ ఇమేజ్‌లో ఏమైనా క్యారెక్టర్స్ యాడ్ చేయడం గాని, మీరు ఏదైనా చేయొచ్చు. సపోజ్ నాకు ఇక్కడ సన్ కనబడాలనుకోండి. ఇక్కడ సింపుల్‌గా యాడ్ సన్ అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నాను అంటే నాకు ఈ ఇమేజ్‌లో సన్ అనేది యాడ్ అయిపోద్ది. పైన ఇమేజ్‌కి, ఈ ఇమేజ్‌కి డిఫరెన్స్ చూసారు అంటే మనకు సన్ యాడ్ అయ్యి కొంచెం రియలిస్టిక్‌గా కనబడుతుంది. అలాగే మీరు ఈ శారీ కలర్ మార్చేవాలి అన్నా మార్చేయొచ్చు. శారీ కలర్ చేంజ్ టు బ్లాక్. క్లిక్ చేయడం మనకి జనరేటింగ్ అయ్యేది గూడా చాలా స్పీడ్‌గానే అవుతుంది. మనకి చేంజ్ అయిపోద్ది. ఇలాగా మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఏదైనా చేయొచ్చు. రిఫైన్ గురించి చూసారు గదా! నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ బటన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే రిఫైన్‌లోంచి బ్యాక్‌కొచ్చేస్తారు. ఇలాగా మనం క్రియేట్ చేసినయన్నీ ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. మీకు ఒకేలా వద్దు అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే రిమూవ్ అయిపోద్ది. నెక్స్ట్ రిఫైన్ పక్కనే యానిమేట్ అనే ఆప్షన్ కనబడుతుంది గదా! మీరు ఈ ఇమేజ్‌ని ఒక యానిమేషన్ వీడియో కింద మార్చాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేనిక్కడ ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఇవ్వట్లేదు. బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. దిస్ గోల్ జెంటిల్ మూవింగ్ ఐ బ్లింకింగ్ నేచురల్ స్మైల్ హ్యాండ్స్ మూవ్‌మెంట్. ఇలాగా ఒక బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం మనం ఇచ్చిన ప్రాంప్ట్‌కి తగ్గట్టుగా వీడియో జనరేట్ అయిపోద్ది. మనకి ఇమేజెస్‌కైతే ఎన్ని ఇమేజెస్ అయినా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు గానీ, వీడియోస్‌కి లిమిటేషన్ ఉంటది. మనకి వీడియో జనరేట్ అయింది. మీరు ఇక్కడ ప్లే చేసైనా చూసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి డౌన్‌లోడ్. ఒకసారి వీడియో ప్లే చేద్దాం. చూసారు గదా! మనకి పర్ఫెక్ట్‌గా వచ్చింది. పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ కనబడతాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీరేమైనా వీడియోస్ జనరేట్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ కనబడతాయి. థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫేవరెట్స్. ఇందాక చెప్పాను గదా! నేను ఆల్రెడీ ఫేవరెట్‌లో యాడ్ చేశాను కాబట్టి ఇది ఫేవరెట్‌లో కనబడుతుంది. మీకింకా డీటెయిల్‌గా ఈ సబ్జెక్ట్, సీన్, స్టైల్ గురించి చెప్తున్నాను. సపోజ్ మీకు ఇయి వద్దు అంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయడం డిలీట్ అయిపోతాయి. ఇందాక మనం ఇక్కడ ఫోటోస్ అప్‌లోడ్ చేసి ఈ సబ్జెక్టు, సీను, స్టైల్ యూజ్ చేసాం గదా! మన దగ్గర ఎటువంటి ఫోటోస్ లేకపోతే మనం ప్రాంప్ట్స్ ద్వారా గూడా జనరేట్ చేయొచ్చు. ఇది ఎలాగో చెప్తున్నా. ఫస్ట్ ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ అని ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేయండి. నాకు సబ్జెక్ట్‌లో ఒక అమ్మాయి ఉండాలి. దానికోసం ఇక్కడ మీరు గోల్ అని టైప్ చేసి సింపుల్‌గా జనరేట్ అన్నారనుకోండి. ఇక్కడ ఒక గోల్ ఇమేజ్ వచ్చుద్ది. మనం ఎప్పుడు ఇలా జనరేట్ చేయకూడదు. మనం ఖచ్చితంగా ఆ అమ్మాయి యేసుకున్న డ్రెస్ ఏంటి? ఆ అమ్మాయి ఇండియన్ గోలా? లేకపోతే విదేశాలకు సంబంధించిన అమ్మాయి కావాలా? అన్నది డీటెయిల్‌గా ఇవ్వాలి. డీటెయిల్‌గా ఇవ్వకపోతే ఇలా గోల్ అనడం మనకు ఒక ఫోటో వచ్చేసుద్ది. నాకైతే ఇది అవసరం లేదు. క్లోజ్ చేస్తున్నా.
ఇక్కడ కొంచెం బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నా. ఇండియన్ విలేజ్ గర్ల్ వేరింగ్ రెడ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ టీ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్. మీరు ఏజ్ మెన్షన్ చేస్తే ఇంకా మంచిది. ఆ ఏజ్‌కి తగ్గట్టుగా మనకి ఇమేజెస్ వస్తాయి. ఇండియన్ విలేజ్ గర్ల్ ఏజ్ 22-25 ఇలాగా కొంచెం మనకి డ్రెస్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఉండాలి, అలాగే ఇండియన్ అమ్మాయి అయ్యి ఉండాలి. ఇలాగా మీరు కొంచెం ప్రాంప్ట్ డీటెయిల్‌గా ఏస్తే దానికి తగ్గట్టుగా మనకి ఇమేజెస్ వస్తాయి. జనరేట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను రెడ్, యెల్లో కలర్ టీ షర్ట్ ఉండాలి అన్నా, అలాగే బ్లాక్ జీన్స్ ఉండాలి అన్నా, అలాగే ఇండియన్ అమ్మాయి అయ్యి ఉండాలి అన్నా, దానికి తగ్గట్టుగా ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ సీన్. సీన్ అంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ కదా! నాకు బ్యాక్‌గ్రౌండ్ ఒక విలేజ్ ఉండాలి. ఇది కూడా అంతే. మీరు విలేజ్ అని టైప్ చేసి జనరేట్ అన్నారు అంటే సింపుల్‌గా ఒక విలేజ్ వచ్చేసుద్ది. నాకైతే ఇలా కాదు. నాకు ఈ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ నాకు ఆవులు, అలాగే కొంచెం ఇల్లు ఉన్నట్టుగా కావాలి. దానికి తగ్గట్టుగా ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇక్కడ మడ్ హట్స్, గ్రీన్ ట్రీస్, కౌస్ ఉండాలి అని ఇచ్చా. అలాగే సన్‌లైట్ కూడా ఉండాలని ఇచ్చా. రూరల్ అట్మాస్ఫియర్ ఉండాలి అని ఇచ్చా. జనరేట్ అంటున్నా. ఇక్కడ మనకి సీన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి కౌస్ ఉండాలని ఇచ్చాం. అలాగే హట్స్, ట్రీస్ ఉండాలి అని ఇచ్చాం కాబట్టి దానికి తగ్గట్టుగా సీన్ క్రియేట్ అయింది. నెక్స్ట్ స్టైల్. ఈ ఎంటైర్ లుక్ ఎలా ఉండాలి? మీకు ఒక సినిమాటిక్ లుక్‌లో ఉండాలా? లేకపోతే 2డీలో కావాలా? లేదంటే ఒక ఆయిల్ పెయింటింగ్ కింద కావాలా? అన్నది మన ఈ స్టైల్‌లో ఇవ్వాలి. మీరు సింపుల్‌గా ఇక్కడ ఆయిల్ పెయింటింగ్ అని ఇచ్చి జనరేట్ అన్నా కూడా మనకి జనరేట్ అయిపోద్ది. కానీ నేను ఆల్రెడీ చాలా ప్రాంప్ట్స్ ఇచ్చాను కదా! ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి యూజ్ చేస్తున్నా. వింటేజ్ రూరల్ లుక్ అని ఉంది కదా! ఈ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసి కాపీ ఇక్కడికొచ్చి పేస్ట్ జనరేట్ అంటున్నాను. దానికి తగ్గట్టుగా స్టైల్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏమవ్వాలి అన్నది ఇక్కడ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వాలి. మీరు బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వకుండా జనరేట్ అన్నారు అంటే ఇమేజ్ జనరేట్ అయిపోద్ది గానీ మీకు నచ్చినట్టుగా రాదు. నేనైతే ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. దిస్ గోల్ వాకింగ్ ఫ్రంట్ లాగా బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సైజెస్ ఉంటాయి. ఈ సెకండ్ దాని మీద క్లిక్ చేశారనుకోండి. ఫస్ట్‌ది వచ్చేటప్పటికి 1:1 ఇది ఇన్‌స్టాగ్రామ్ సైజ్. సెకండ్‌ది వచ్చేటప్పటికి యూట్యూబ్ షార్ట్‌కి సంబంధించిన సైజ్. ఇక లాస్ట్‌ది వచ్చేటప్పటికి యూట్యూబ్ లాంగ్ వీడియోస్‌కి వాడతాం కదా! 16:9 ఇది. నాకైతే ఈ సైజ్‌లోనే రావాలి. ఇదే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయడం. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా! ఈ అమ్మాయి ఫ్రంట్‌కి నడుస్తున్నట్టుగా కావాలి అని దానికి తగ్గట్టుగా ఇక్కడ ఇమేజెస్ క్రియేట్ అయిపోయినాయి. ఇందులో మీరేమైనా మోడిఫై చేసుకోవాలి అంటే సింపుల్‌గా రిఫైన్ అని క్లిక్ చేసి ప్రాంప్ట్‌లో యాడ్ స్ట్రీట్ డాగ్స్ బిహైండ్ అని ఇచ్చి సబ్మిట్ అన్నారనుకోండి. మనకి ఇమేజ్‌కి స్ట్రీట్ డాగ్స్ అనేయి యాడ్ అయిపోతాయి. మనకి బ్యాక్ కుక్కలు ఉన్నట్టుగా. ఇంకా మీకు నచ్చినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. బ్యాక్‌కొచ్చేస్తున్నా. ఈ ఇమేజ్‌ని యానిమేట్ చేయాలి అంటే ఇక్కడ యానిమేట్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి దిస్ గోల్ వాకింగ్ ఫార్వర్డ్ అని సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఇమేజ్ ఒక వీడియో కింద జనరేట్ అయిపోద్ది. మన వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్‌లోడ్ చేసేస్తున్నా. ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఇమేజెస్‌లోకొచ్చాను. మీ దగ్గర టెక్స్ట్ ప్రాంప్ట్స్ లేకపోయినా ఆటోమేటిక్‌గా ఇక్కడున్న సబ్జెక్ట్, సీన్, స్టైల్ క్రియేట్ చేయాలి అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. డిలీట్ చేస్తున్నా. దాని గురించి కూడా డీటెయిల్‌గా చెప్తున్నా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా! ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా సబ్జెక్ట్ యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే సీన్ యాడ్ చేయాలి అన్నా ఇక్కడ క్లిక్ చేయడం ఆటోమేటిక్‌గా సీన్ యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే స్టైల్ ఇక్కడ క్లిక్ చేయడం ఒక స్టైల్ యాడ్ అయిపోయింది. అలాగే నా దగ్గర ఎటువంటి ప్రాంప్ట్ లేదు. ప్రాంప్ట్ కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా! ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఒక ఆటోమేటిక్‌గా ప్రాంప్ట్ వచ్చుద్ది. ఈ ప్రాంప్ట్ మీకు నచ్చలేదనుకోండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేశారు అంటే ఇంకో ప్రాంప్ట్ వచ్చుద్ది. ఇలా క్లిక్ చేస్తూనే ఉంటే మీకు ప్రాంప్ట్స్ వస్తూనే ఉంటాయి. ప్రాంప్ట్స్ ఇక్కడున్న ఇమేజెస్‌కి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా అయితే రావట్లా. దీని బదులు మీరే ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇవ్వడమే కరెక్ట్. ఫస్ట్ నేను ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా జనరేట్ చేసేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేశాము అంటే ఈ 3 కలిపి మనకి ఇమేజెస్ కింద జనరేట్ అవుతున్నాయి. మనం ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా. ఇందులో మీరు ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, సబ్జెక్ట్ ఉంది గదా! ఈ సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ ప్లస్ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇంకో ఎంప్టీ సబ్జెక్ట్ వచ్చుద్ది.
ఈ ఎంప్టీ సబ్జెక్ట్ కూడా ఫిల్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇది కూడా ఫిల్ అవుద్ది. నెక్స్ట్ అలాగే సీన్‌కి కూడా యాడ్ చేస్తున్నా. ప్లస్ మీద క్లిక్ చేశారు అంటే ఇంకో సీన్ వచ్చుద్ది. సీన్ మీద ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఇంకో సీన్ యాడ్ అవుద్ది. నెక్స్ట్ అలాగే ఈ స్టైల్‌కి ఇంకో స్టైల్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే ప్లస్ సింబల్ వచ్చుద్ది. ఇక్కడ ఇంకో స్టైల్ కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే మీరు టెక్స్ట్ ప్రాంప్ట్ అలాగే ఇమేజ్ ప్రాంప్ట్‌లకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనకి ఇంకో సబ్జెక్ట్ వచ్చుద్ది. ఇందులో మీరు ఏమైనా ఇమేజ్ గాని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇయన్నీ మనం హైడ్ చేసుకోవాలి అంటే సింపుల్‌గా ఇక్కడ క్లిక్ చేసి హైడ్ చేస్తున్నాం గదా! మళ్ళీ ఎక్స్టెండ్ అవ్వాలి అంటే ఇక్కడే క్లిక్ చేస్తున్నాం. ఆ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ హైడ్ ఇమేజెస్ అని కనబడుతుంది గదా! ఇక్కడ కూడా ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇయన్నీ హైడ్ అవుతాయి. మళ్ళీ యాడ్ ఇమేజెస్ అన్నారు అంటే ఇయన్నీ ఎక్స్టెండ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి చెప్పాను గదా! మీకు ప్రాంప్ట్స్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ప్రాంప్ట్స్ వస్తాయి. ఈ ప్రాంప్ట్ నచ్చలేదు అంటే మళ్ళీ క్లిక్ చేశారు అంటే ఇంకో ప్రాంప్ట్ వచ్చుద్ది. ఈ ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొని ఇమేజ్ జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేశారు అంటే మనం తీసుకున్న ఆటోమేటిక్ ప్రాంప్ట్‌తో మన ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. చూసారు కదా! ఇలాగ మనకి ఇక్కడ ఉన్న ఆటోమేటిక్ ప్రాంప్ట్స్ ద్వారా గూడా మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి సైజెస్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ సీడ్ ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే సపోజ్ మీరు ఏమైనా ఒక క్యారెక్టర్ ఇలా క్రియేట్ చేశారనుకోండి. ఇదే క్యారెక్టర్స్‌తో నాకు నెక్స్ట్ ఇమేజెస్ గూడా డిఫరెంట్ సీన్స్‌లో జనరేట్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఆప్షన్‌లోకొచ్చి ఇక్కడ సీడ్ అనేది లాక్ పెట్టుకుంటారు. ఇక్కడ క్లిక్ చేస్తే అన్‌లాక్ అవుద్ది. ఇక్కడ క్లిక్ చేస్తే లాక్ అవుద్ది. ఇలా మీరు లాక్ పెట్టుకున్నారు అంటే నెక్స్ట్ మీరు ఇమేజెస్ జనరేట్ చేసిన మీరు ఏదైతే సీడ్ తీసుకున్నారో ఆ సీడ్‌కి సంబంధించిన ఇమేజెస్సే జనరేట్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ చెప్పాను. ఇంకా పైనున్న 3 ఆప్షన్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ఇక్కడ క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ అన్నీ కనబడతాయి. దీని పక్కన మనం ఏమైనా వీడియోస్ జనరేట్ అయి చూడాలి అంటే సెకండ్‌ది. ఇక్కడ థర్డ్‌ది వచ్చేటప్పటికి మనం ఇందాక ఇమేజ్ ఫేవరెట్స్‌లో యాడ్ చేసాం గదా! ఆ ఇమేజ్ ఇక్కడ కనబడుద్ది. ఇలా మీకు నచ్చిన ఇమేజ్ మీద ఈ లవ్ సింబల్ మీద క్లిక్ చేశారు అంటే ఈ ఇమేజ్ ఫేవరెట్స్‌లోకి వస్తుద్ది. ఇక నెక్స్ట్ దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి మై లైబ్రరీ దీని మీద క్లిక్ చేశారు అంటే ఇప్పుడు దాకా మీరు ఈ వెబ్‌సైట్ యూజ్ చేసి ఏమేమి చేశారో ఆ కంటెంట్ అంతా ఈ మై లైబ్రరీలో ఉంటది. ఇది వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ మీరు ఏ ఇమేజెస్ క్రియేట్ చేశారో ఆ ఇమేజెస్ అన్నీ ఇక్కడ కనబడతాయి. డేటులతో సహా మీరు ఏ డేట్‌ని ఏది క్రియేట్ చేశారు అన్నది మై లైబ్రరీలో చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్. ఇక్కడ క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన వీడియోస్. ఈ వీడియో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్‌లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్‌వేర్‌లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్‌కి వెళ్లి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.